చిట్టి చిలకమ్మ కౌగిలింతకే ఆశే రేగినాలోన తేనె విందుకే రావే చిట్టి చిలకమ్మ కౌగిలింతకే ఆశే రేగినాలోన తేనె విందుకే వాడని మల్లెల పరిమళం కోరిన ప్రేయసి సోయగం లక్కంటే రావే చిట్టి చిలకమ్మ కౌగిలింతకే ఆశే రేగినాలోన తేనె విందుకే వెచ్చని పాట ఆటే ఆట ఆగని ఆట ఆనందం పొంగ సిగ్గును వీడి పాడేయాలి వెచ్చని పాట ఆటే ఆట ఆగని ఆట ఆనందం పొంగ సిగ్గును వీడి ఏడేడు జన్మాలు నా తోడు నీవేలే జాగింక నీకేలా రావే చిట్టి చిలకమ్మ కౌగిలింతకే ఆశే రేగినాలోన తేనె విందుకి వాడని మల్లెల పరిమళం కోరిన ప్రేయసి సోయగం లక్కంటే నాదేలే రావే చిట్టి చిలకమ్మ కౌగిలింతకే ఆశే రేగినాలోన తేనె విందుకే పాలురేను ప్రేయసి తనువు వేటాడేను కాముని ధనసు ఊరింది తొలి ఊట వలపుల తేనె పాలురేను ప్రేయసి తనువు వేటాడేను కాముని ధనసు ఊరింది తొలి ఊట వలపుల తేనె ఈ తీపి తొలకరిలో మురిపాల పందిరిలో నా సొంతం కావాలి రావే చిట్టి చిలకమ్మ కౌగిలింతకే ఆశే రేగినాలోన తేనె విందుకి వాడని మల్లెల పరిమళం కోరిన ప్రేయసి సోయగం లక్కంటే నాదేలే రావే చిట్టి చిలకమ్మ కౌగిలింతకే ఆశే రేగినాలోన తేనె విందుకే వెళ్ళదలుచుకుంటే వెళ్ళాలి, లేకపోతే మానాలి. అదో ఇదో తేల్చుకోకపోవడం మంచిది కాదు.
నేను ఊరు వదిలి వెళ్ళిపోతే ఆ షాక్ని అరుణ్ తట్టుకోలేడని భయపడుతున్నాను. ఆ కుర్రాన్ని అలా ఉంచు, నీ భవిష్యత్తు చూసుకోవాలి కదా. మరి ఇక మరీ గిరియాన్ని నువ్వు ఆలోచించకూడదు. టెల్ మీ, విషయం ఎలాంటిదైనా దాయొద్దు, మనసు విప్పి చెప్పేసి. నువ్వు చెప్పకపోయినా విషయం అంతా నాకు అర్థమైంది. నేను ఆడదానేగా మరి. సారీ, నిన్ను నొప్పించడం నా ఉద్దేశం కాదు. మన ఆడవాళ్ళకి కొన్ని హద్దులుంటాయి. ఎంత అడ్వాన్స్ అయిందనుకున్నా మన సొసైటీ అలాగే ఉంది. తొందరపడితే జీవితం నాశనం అయిపోతుంది. సరిదిద్దుకోవడానికి ఇంకా నీకు అవకాశం ఉంది, ఆలోచించుకో. హలో. హాయ్. ఇఫ్ యూ డోంట్ మైండ్, నేను డ్రాప్ చేస్తాను. నేను వెళ్లాల్సింది ఇటువైపు కాదు, నేను మీతో రాను. నువ్వు వెళ్ళిపో, నేను నడిచే వెళ్తాను. నేను వెళ్ళేది అటేగా, నువ్వు నడవడం దేనికి? వచ్చి కూర్చో. మరి నేను వెళ్తాను. వీలు పడుతుంటే వీలు పడదు అంతే. కారణం ఏంటో నాకేం అర్థం కావడం లేదు. చరిత్ర భూగోళం మాత్రమే నీకు బాగా అర్థమయ్యే విషయాలు. నాకు ఆ కుర్రోడికి క్లాస్ తీసుకోవడం ఇష్టం లేదు. ఉన్న పళ్ళాన క్లాసులు తీసుకోవడం మానేస్తే నీకెంతో అహంకారం అనుకుంటారు. డాన్స్ నేర్పడం నేర్పకపోవడం అది నీ ఇష్టం. సంఘంలో మనిషి బ్రతకాలంటే ఓ పద్ధతిలో నడవాలి. నేనిప్పుడు ఏం చేయాలో నువ్వే చెప్పు. ముందు నువ్వు వెళ్ళి క్లాస్ తీసుకో. వద్దనుకుంటే తర్వాత ఏదో వంకబెట్టి మెల్లగా తప్పుకోవచ్చు. కోపం వచ్చిందా? ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చి కూర్చొని ఎంతోసేపు అయింది, అందుకే అలా అన్నాను. నేను నిర్ణయానికి వచ్చాను. అవును పూర్ణిమ, నేను నీకు అలాగే పిలుస్తాను, పూర్ణిమ అని.
నిన్న కార్యక్రమప్పుడు నీ ప్రవర్తనకి నిజంగా నేను ఎంతో ఫీల్ అయ్యాను. ఎందుకలా బిహేవ్ చేశావు నాతో? ఇద్దరి మధ్య జరిగింది తప్పనేగా నీ ఉద్దేశం? ఇప్పుడు టీచర్గా నేను నిన్ను చూడటం లేదు. నువ్వే నాతో చెప్పావుగా ఈ లోకంలో నేనంటే ఎంతో ఇష్టమని. అందుకే నేను నిన్ను వదులుకోను. నా గురించి ఏమనుకుంటున్నావు? డబ్బు కోసం ఒళ్ళమ్ముకోవడానికి అలవాటు పడ్డ దేవదాసినా, లేక కోరిక తీర్చుకోవడానికి ఊళ్ళోరే కాముకురాళ్ళనా? దేవదాసి అవసరం తీరిపోయింది కదా.